కొండపి మండలంలోని కే ఉప్పలపాడు గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీరామ కళ్యాణాన్ని వేడుకగా జరిపించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద పురోహితుల వేద మంత్రోచ్చారణ నడుమ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా వేడుకగా జరిపించారు. కార్యక్రమంలో గ్రామస్తులు వందలాదిగా పాల్గొని ఆదర్శ దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. వస్తుంది ఆ మహాసంకల్ప పఠనం అయిన తర్వాత కన్యాదానం జరుగుతుంది. కన్యాదానం అయిన తర్వాత ఇంకా మామూలుగా జీలకర్ర బెల్లం తర్వాత మాంగళ్యపు కులాలకు ఉంటుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కొన్ని కులాలకు యజ్ఞోపేతం, అది వాళ్ళకు ఒక ప్రత్యేకమైన దీక్ష అని ఉన్నారు. నేర్చుకుంటే అనేక దీక్షలు పాటించాలి. శ్రీరామధ్వం దేవ బృహస్పతి సంవత్సర బాధాచి ఇదందరూ మనల్ని పునీతం చేస్తాడు. మహానుభావుడు శ్రీరామచంద్రుడికి జనక మహారాజు కలిగిన ఇది. ఇప్పుడు మీరంతా కన్యాదాతలు కాబట్టి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటాం. భజే హిమాం జగదీశ్వరం సర్వమంగళమాంగళ్యం జయ శివే సర్వార్థసాధకే ఓం గంధద్వారాంతరాధృశాంతాంగరి ఈశ్వరీం సర్వభూమపత్ర పుష్పాక్షరాన్ని సమర్పయామి. మాంగళ్య సూత్ర శోభిత కందరాయ అని అమ్మవారి యొక్క నామాలు చూపించారా? చీమకుర్తిలోని నెహ్రూ నగర్